ఓ సెల్ఫీ పీటల మీద పెళ్లిని ఆపేసింది. కాసేపట్లో తాళి కట్టాల్సి ఉండగా వధువు నన్ను ప్రేమించిందంటూ ఒకడు ఫోన్ చేశాడు. నీ వాట్సాప్ కు మీ మిత్రం తీసుకున్న సెల్ఫీ పంపాను చూడమన్నాడు. ఆ ఫోటో చూసిన వరుడు ఈ పెళ్లి నాకొద్దంటూ పీటల మీద నుంచి లేచేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వధువు ఆమె కుటుంబ సభ్యులపై కంప్లైంట్ చేశాడు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్లోని ఓ సూపర్ మార్కెట్లో 3 ఏళ్లుగా పనిచేస్తోంది. ఆమెతో పాటు క్యాషియర్గా పనిచేస్తున్న మల్లబోయిన ప్రశాంత్ అనే యువకుడు ఓ సందర్భంలో ఆమెతో కలిసి సెల్ఫీ దిగాడు. కలిసి పనిచేస్తున్న చోట స్నేహం కొద్దీ సరదాగా తీసుకున్న సెల్ఫీ ఆ యువతి పాలిట శాపంగా మారింది. ఆ యువతి పెళ్లి ఆగిపోయేలా చేసింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కు చెందిన అడెపు అనిల్ కుమార్ తో ఆ యువతికి నిన్న పెళ్లి జరగాల్సి ఉంది. హుజూరాబాద్ పట్టణంలో పెళ్లి ఏర్పాట్లని చేశారు. బంధువులంతా వచ్చేశారు. పెళ్లి తంతు కూడా మొదలు పెట్టారు. కాసేపట్లో పెళ్లి తంతు పూర్తయ్యేది. ఇంతలో వరుడు అనిల్ కుమార్ కు ప్రశాంత్ ఫోన్ చేశాడు. వధువుకు తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, కావాలంటే ఫోటో చూడండి అంటూ గతంలో వధువుతో తీయించుకున్న సెల్ఫీ పంపాడు. అదే ఫోటోను ఫేస్బుక్ లో కూడా పెట్టానని చెప్పాడు ప్రశాంత్. ప్రశాంత్ పంపిన ఫోటో చూసిన వెంటనే వరుడు అనిల్ కుమార్ ఈ పెళ్లి తనకు వద్దని ప్రకటించాడు. ప్రేమ వ్యవహారం నిజమో కాదో అమ్మాయిని అడగలేదు. అమ్మాయి వివరణ వినకుండానే తనను మోసం చేశారని గగ్గోలు పెట్టాడు అనిల్ కుమార్. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వధువు తల్లిదండ్రులపై కంప్లైంట్ చేశాడు. జస్ట్ సెల్ఫీ ఆధారంగా పెళ్లి ఆగిపోవడంతో వధువు షాక్ తింది. ప్రశాంత్ తాను ఒకే చోట కలిసి పనిచేస్తున్నామని, అది సరదాగా తీసుకున్న సెల్ఫీ అని చెప్పింది. అంతలోనే తేరుకుని వరుడికి ఫోటో పంపిన ప్రశాంత్ పై పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఎప్పుడో తీసుకున్న సెల్ఫీని చూపి తన పెళ్లి ఆగిపోయేందుకు కారణమైన ప్రశాంత్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. మా ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకట్, రూప ఒకే ఒక్క సెల్ఫీ పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఘటన కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో చోటు చేసుకుంది. అయితే ఈ పెళ్లి కూతురు ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన అమ్మాయికి, అలాగే మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ కు చెందినటువంటి అనిల్ అనే అబ్బాయితో నిన్న వివాహం నిశ్చయించడం జరిగింది. హుజరాబాద్ లోని బిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఈ పెళ్లి వేడుక నిశ్చయించారు పెద్దలు. నిన్న పెళ్లి జరుగుతున్న క్రమంలో పెళ్లికి మరి కాసేపట్లో వధువు మెడలో తాళి కడుతున్నాడు అబ్బాయి అనే సమయంలోనే అబ్బాయి వాట్సాప్ ఒక సెల్ఫీ ఫోటో రావడం జరిగింది. ఆ సెల్ఫీ ఫోటోలో ఎవరైతే ఈ వధువు ఉందో ఆ అమ్మాయి పక్కన మరొక అబ్బాయి సెల్ఫీ దిగిన ఫోటోను అతను పంపించాడు. ఆ అబ్బాయి పేరు కూడా ప్రశాంత్ అని తెలుస్తుంది. అతను ఈ అమ్మాయి హైదరాబాద్ లో సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తున్న సమయంలో అదే సూపర్ మార్కెట్ లో అతను ప్రశాంత్ అనే అబ్బాయి కూడా వర్క్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఫ్రెండ్లీగా ఉంటూ సరదాగా ఒక సెల్ఫీ దిగిన సందర్భం అది కూడా చాలా రోజులు అవుతుంది. అయితే ఆ సెల్ఫీ ఫోటోను ఈ ప్రశాంత్ పెళ్లి కొడుకు అనిల్ కు పంపడంతో అప్పటికప్పుడు ఆ పెళ్లి కొడుకు అనిల్ తీవ్ర ఆగ్రహంతో ఆ పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం సమయంలో అంటే 7-7:30 ప్రాంత సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే వరుడు ఈ అమ్మాయికి వేరే అబ్బాయితో లవ్ అఫైర్ ఉంది అనే ఒక నిర్ణయానికి వచ్చి అప్పటికప్పుడే పెళ్లి పెద్దలను కూడా పిలిపించుకొని ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను అమ్మాయిని వదిలిపెట్టి తెలుసుకున్నానని చెప్పేసి పెళ్లి పిల్లల నుంచి లేవడం జరిగింది. దీంతో అమ్మాయి ఒక్కసారిగా అవాక్కైంది. అసలు ఇలాంటి సెల్ఫీ ఒక ఫోటో తీసుకున్న సంగతి కూడా అమ్మాయి మర్చిపోయింది. అసలు ఇలాంటి సంఘటన ద్వారా పెళ్లి ఆగడం అనేది ఆ అమ్మాయితో పాటు అమ్మాయి తరపున బంధువులు తల్లిదండ్రులు కూడా షాక్ గురయ్యారు. వారు ఎంత బతిలైనా కూడా పెళ్లి కొడుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. సో దీంతో ఈ వధువు తనను మోసం చేసిందని చెప్పేసి అబ్బాయి పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ కు. మరోవైపు ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ప్రస్తుతానికి ఈ 2 వర్గాల పంచాయతీ ప్రస్తుతానికి ఎల్కతుర్తి పోలీసులు పంచాయతీ నడుస్తుంది. ఈ పోలీసులు ఎవరైతే అబ్బాయి ఉన్నారో పెళ్లి కొడుకు అనిల్ కు కౌన్సిలింగ్ చేస్తున్నారు. అమ్మాయి చెప్తుంది ఎన్నడూ దిగిన ఫోటో, సో దీని ఆధారంగా పెళ్లిని రద్దు చేసుకోవడం తగదనే కారణంతో పోలీసులు కూడా
అబ్బాయి తరపునటువంటి తల్లిదండ్రులు ఇతర బంధువులు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సెల్ఫీ ఫోటో ఎవరైతే పంపారో ప్రశాంత్ అనే యువకుడిని కూడా సమాచారం అందించారు. అతను ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్ కి రావాల్సిందిగా అతనికి ఆర్డర్ వేశారు. అతన్ని కూడా రప్పిస్తున్నారు. అతని సమక్షంలోనే మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత పెళ్లి జరిపించే యోచనలో పోలీసులు ఉన్నారు. కానీ ఈ వరుడు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. మొత్తానికైతే ఈ సెల్ఫీ పంపించిన యువకుడు ప్రశాంత్ వస్తే గానీ ఈ పంచాయతీ పూర్తిగా తెగే అవకాశం లేదు. రూపా. ఆల్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. అంటే ఇంకా సూర్యారానికి సంబంధించిన అమ్మాయిను ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తితో సంబంధం కుదిరిందని ఒక పెళ్లి మన హుజరాబాద్లోని గార్డెన్స్ లో పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి వచ్చిన తర్వాత పెళ్లి కొడుక్కి ప్రశాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను 2 సంవత్సరాల నుంచి, మేము డిమాండ్లో పని చేసేటప్పుడే మాకు ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది, మీరు అమ్మాయిని చేసుకోవద్దు, నేను ఫేస్బుక్ వాట్సాప్లో మీకు ఫొటోస్ పంపించాను చూడండి అని చెప్తే ఆ అబ్బాయి చూసి వాస్తవమా కాదని తెలుసుకోవడం కోసం తర్వాత చూసుకుందాం అని చెప్పేసి మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సూర్యారానికి సంబంధించిన అమ్మాయి కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ప్రైమ్ నెంబర్ 18 2018 సెక్షన్ 354D 506